ప్రధానమంత్రి మోడీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇవాళ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ రెడెంప్షన్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మోడీ హాజరయ్యారు. క్రైస్తవులతో కలిసి చర్చిలో మోడీ ప్రార్థనలు చేశారు. ఆ ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు మోడీ. దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మోడీ, యేసుక్రీస్తు బోధనలు సమాజంలో శాంతి సామరస్యాల్ని పెంపొందిస్తాయన్నారు. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ శుభాలండి. క్రిస్మస్ పండుగ సంతోషంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగించబడింది. మేము కూడా మాకున్న దాంట్లో మా చిన్న చర్చిలో ఘనంగాను సంతోషంగాను కార్యక్రమాలు జరిగించుకున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Hallelujah. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో క్రిస్మస్ కేక్ కట్ చేయించున్నాను. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ కూడా రాబోతున్నటువంటి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు కూడా ముందుగానే మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ పోస్ట్ యొక్క సారాంశం అన్నది ఈపాటికే మీకు క్లియర్గా అర్థమైపోయింది. అయినా విషయం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం అని మీరు ఈ పోస్ట్ ఓపెన్ చేశారని నాకు తెలుసు. ముందుగా ప్రేమతో మిమ్మల్ని నేనేం హెచ్చరిస్తున్నానంటే, గాడ్ లవ్స్ యూ మోడీ గారు అంటూ కామెంట్ రాయండి. గుర్తుంచుకోండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. లోకానికే రక్షకుడు, లోకమంతటికి ఆయన దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని యోహాను సువార్త 3:16 కూడా మనకు చెప్తుంది. పార్టీలు, మతాలు, రకరకాల జాతులు, రకరకాల దేశాలు, రకరకాల భాషలు కావచ్చు, కానీ అందరినీ సృష్టించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక మర్చిపోకుండా మోదీ గారి రక్షణ కొరకై మనం ప్రార్థిద్దాం. కామెంట్ చేయటం మర్చిపోకండి. జీసస్ లవ్స్ యూ మోడీ, జీసస్ లవ్స్ మోడీ అని రాయండి. ఈ 2025లో మోదీ గారు క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు.
On this holy and joyful festival of Christmas, we thank God for bringing us together in fellowship, hope and thanksgiving. May the light of Christ, who came into the world to dispel darkness, guide our leaders, bless our church, and bring peace, justice and goodwill to our nation and the world. Once again, we warmly welcome you all and wish everyone a blessed and joyous Christmas. We are so glad to have you in our community this morning. और हम आपके लिए आस्कार और ఇందులో స్పెషల్ ఏముందిలేండి, సహజంగా కదా ఇది అని అనుకోకండి. నాకు తెలిసి సంథింగ్ స్పెషల్. సాధారణంగా ఆయన నివాస స్థలంలోనే క్రిస్మస్ సంబరం అనేటువంటిది ఇప్పటివరకు ఆయన జరిగించుకుంటూ వచ్చారు. కానీ ఈసారి పర్టికులర్గా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఒక చర్చికి వెళ్ళి ఉదయకాలపు ఆరాధనలో ఆయన పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేకంగా చర్చికి వెళ్ళారు. ఏముండోయ్, ప్రత్యేకంగా చర్చిలో బైబిల్ బహుమతిగా ఆయనకిస్తే చక్కగా వినయంతో విధేయతతో బైబిల్ను స్వీకరించి భయభక్తులతో స్వీకరించడమే కాకుండా క్రీస్తుని గురించి ఒక చక్కని ప్రసంగం కూడా ఆయన చేయటం గమనార్హం. ఏమో మనకేం తెలుసండి, యేసునైన మంచివాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ప్రభు ఆయనకి మారు మనసు దయచేసి ఆయన కూడా రక్షించబడ్డారనుకోండి, మనకెంత సంతోషం. మత మార్పిడి మనకు అక్కర్లేదు, మనస్సు మారితే చాలు, ఆయన హృదయాన్ని ప్రభువుకిస్తే చాలు, ప్రభు రక్షిస్తాడు కదా. సిలువలో దొంగ, క్రూరుడు, నరహంతకుడై ఉండొచ్చు, మోసగాడై ఉండొచ్చు, చిట్ట చివరిలో తన హృదయాన్ని ప్రభువుకిస్తే ఆ చివరి క్షణంలో ఆ దొంగ రక్షించబడ్డాడు కదా. అలాగే ప్రతి మనిషి రక్షించబడాలని, ఏ ఆత్మ నశించకూడదని మన ప్రభు యొక్క చింత. మనం కూడా అదే చింత, భారం కలిగి శత్రువులను సహితం రక్షించబడాలని మనసుతో ప్రార్థన చేసేదే నిజమైన క్రైస్తవుడు. కనుక ఇతరులు నాశనం అయిపోవాలి, పాడైపోవాలి, పతనం అయిపోవాలి, వాళ్ళు మన శత్రువులు, మనల్ని దూషిస్తున్నారు, క్రీస్తును దూషిస్తున్నారు అని శాపనార్థాలు పెట్టకండి. సరే, కొన్నిసార్లు బాధ కలుగుతుంది, సహించుకొని లిమిట్గా మాట్లాడి అయినా అట్టివారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. కొన్ని హిందూ సంస్థలను మీ అందరికీ తెలుసు. కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో బురద చల్లుతూ, హేళన చేస్తూ, అవమానిస్తూ మాట్లాడుతున్నారు. వారందరూ మనకి శత్రువులు కాదు. సైతాను వారిలో ప్రవేశించి ఈ కార్యాలు జరిగిస్తుంది. ఇది నిజ క్రైస్తవులందరికీ తెలుసు. కనుక సమన్వయం పాటిస్తూ మనం వారి కొరకు ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా వారు రక్షించబడతారు. ఇట్లాంటివి చరిత్రలో మనం ఎన్నో చూసాం. ఇక పూర్తిగా విషయాల్లోకి వద్దాం. ఈ సంవత్సరంలో మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రెడెంప్షన్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగిందండి. అయితే ఈ సందర్భంగా ఆయన సమాజానికి ఇచ్చినటువంటి ఒక మంచి సందేశంలో ఉన్న ముఖ్య విషయాలు కూడా మీకు ప్రస్తావనకు తెస్తాను. మోదీ గారి ప్రసంగంలో మొదటి అంశంగా మనం ఏం చూస్తున్నామంటే ప్రేమ, శాంతి మరియు కరుణ క్రిస్మస్ యొక్క శాశ్వతమైన సందేశం అని ప్రధాని మోదీ గారు అన్నారు. చాలా విలువైన శ్రేష్టమైన మాటలండి.
ఆయన ఏదో ప్రిపేర్డ్గా వెళ్ళి చెప్పుంటాడేమో అని అనుకోకండి. సరే, ఒకవేళ ప్రిపేర్డ్గా వెళ్ళి చెప్పినా, నార్మల్గా చెప్పినా, మొత్తానికి ఆయన నోట ఈ మాటలు రావటం మనందరికీ సంతోషాన్ని కలిగించేటువంటి ఒక విషయం. అందుకే ఈ పోస్ట్ మీ దగ్గరికి తెస్తున్నా. ప్రేమ, శాంతి, కరుణ. నిజంగా ఈ 3 విషయాలు కేవలం క్రీస్తులోనే ఉన్నాయండి. అందుకే ఆయన ప్రపంచ దేవుడు, అందుకే ఆయన లోకరక్షకుడుగా కొనియాడబడుతున్నాడు. ప్రేమ, శాంతి, కరుణ వంటి శాశ్వతమైన విలువలు కలిగినటువంటి దేవుడు యేసు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, క్రిస్మస్ స్ఫూర్తి మన సమాజంలో సామరస్యాన్ని, సద్భావనను పెంచాలని నేను ఆశిస్తున్నాను అని కూడా చెప్పాడండి. అలాగే సమాజంలో ఐక్యత మరియు పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. అంటే పరమత సహనం, ఐక్యత మరియు పరస్పర గౌరవాన్ని మనం కలిగి ఉండాలి అంటున్నాడు ఆయన. నిజమే కదా? కొన్ని సందర్భాల్లో కొంతమంది మతోన్మాద భావాజాలంతో మాట్లాడేవారులారా, మా సోదరులారా, మీరు మాకు శత్రువులు కాదు, ఈ మాటలు వినండి. ఈ మంచి సందేశాన్నండి అంటే నేను క్లుప్తీకరించి మీకు అందిస్తున్నాను. ఎక్స్లోను ట్విట్టర్లో కూడా ఆయన పోస్ట్ చేయటం అన్నది గమనార్హం. ఆయన ఏమని రాశాడంటే, మీద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ స్ట్రెంత్ హార్మోనీ ఇన్ అవర్ సొసైటీ. చాలా చక్కటి మాట కదా. యేసుక్రీస్తు బోధనలు మన సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను అని దీని అర్థం. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రత్యేకంగా క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారండి. శాంతి, కరుణ మరియు ఆశతో నిండిన పండుగగా ఈరోజు జరగాలని ఆకాంక్షించారు. కొంచెం క్లైమేట్ చేంజ్ ఉండటం వల్ల కాస్త చలికాలం కదండి, నా టోన్లో కొంచెం కాస్త దగ్గుగా ఉంది. దానివల్ల టోన్ కూడా కాస్త మార్పుగా ఉంది, క్షమించగలరు. అయితే ఇది ఎక్కడ జరిగిందండి? మరి ఢిల్లీలో జరిగిందని మీకు ముందుగానే చెప్పాను. పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరై ఉదయకాలంలో చక్కని ప్రార్థన సేవ అక్కడ జరిగింది. మరి ప్రేయర్లు, క్యారల్స్, హిమ్స్ వంటి సాంప్రదాయ పాత్రలు కార్యక్రమంలో భాగంగా జరిపించబడ్డాయంటండి. అయితే మరి ఈ సేవలో ఢిల్లీకి చర్చికి చెందినటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ ప్రత్యేక ప్రార్థన కూడా మోదీ గారి కోసం ఆయన చేయటం జరిగిందిట. ఇది నాకైతే చాలా సంతోషాన్ని కలిగించిందండి. సంతోషంగా జరిగినటువంటి కార్యక్రమం గురించి మీకు కూడా వినిపించాలి అన్న భావన నాకు కలిగింది. కనుక ఇంకా వార్తా కథనాల్లో అక్కడక్కడ వచ్చినటువంటి విషయాలు మీకు మధ్యలో కొన్ని క్లిప్స్ చూపిస్తానండి. మరి అవి కూడా మీరు చూడండి, మీకు చాలా సంతోషంగా ఉంటుంది. టోటల్గా ప్రత్యేకంగా చర్చికి వెళ్ళి చర్చిలో చక్కటి ప్రసంగాన్ని ఇచ్చి, నేను జస్ట్ క్లుప్తంగా మీకు 2 మాటలు చెప్పానండి. ఆయన సుమారుగా ఒక అర్ధగంటకు సుమారుగా ఆయన ప్రసంగం చేశారు అని నేను భావిస్తున్నాను. అట్లాగే ఈ సంతోషకరమైన విషయాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి, వారు కూడా సంతోషిస్తారు కదా. ఎవరు పరిపాలన చేస్తున్నా వారికి మనం లోబడి, అధికారులకు, పై అధికారులకు లోబడి జీవించాలి అని రోమపత్రిక 13వ అధ్యాయం మనకి చెప్తుంది. కనుక వాస్తవానికి పార్టీల పరంగా నేను బీజేపీని ఇష్టపడను. క్రైస్తవ సమాజం, ఇస్లాం సమాజం ముఖ్యంగా బీజేపీ అంటే ఇష్టపడరు. సరైన కొంతమంది క్రైస్తవులు, ముస్లింలు కూడా బీజేపీతో కలిసి ఉంటారు. ఇది మర్చిపోకండి. పార్టీలు విషయాన్ని పక్కన పెట్టి పండుగ సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశాన్ని బట్టి మనం అందరం కూడా సంతోషించాలి. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి యేసుక్రీస్తును మనం అనుసరించాలి, ఆయన బోధనలు అనుసరించాలి. సమాజానికి ఎంతో మేలు చేస్తుంది ఆయన బోధలు అని ఆయనే చెప్పడం. మొన్న ఈ మధ్య జరిగినటువంటి హిందూ ధార్మిక శివశక్తి సంస్థ నిర్వహించినటువంటి
ఆ కార్యక్రమంలో చిన్నజీఆర్ గారు మాట్లాడారు. కానీ ఏమనండి, నిజమైన క్రైస్తవులకు మేము వ్యతిరేకం కాదు అన్నారు. సంతోషమే. కానీ క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి ప్రసంగమే నడిచింది ఆయనకి. కన్యకి కుమారుడు ఎలా పుడతాడండి అంటూ అడుగుతూనే మనం ఇలా అడగం కదా అంటూ చాలా తెలివిగా మాట్లాడాడు. అందరికి అర్థమైపోయింది ఆయన అంతరంగం ఎలాంటిదో. చాలా చాలా విమర్శలు చేశాడు. నాలుకలు కత్తిరించాలన్నాడు, వాళ్ళని అణిచేయాలన్నాడు, యుద్ధం చేయాలన్నాడు, మీరంత వానర సైన్యం అన్నాడు. పైకి మంచిగా మాట్లాడుతూనే విషయాన్ని చిమ్మినట్లుగా నాకు అర్థమయ్యింది చిన్నజీఆర్ గారు. అయితే అలాంటి వాళ్ళని, ఆయా వారు ఆరాధన చేసుకునేటటువంటి దేవతలని రకరకాలుగా ఆక్షేపించడం, అవమానించడం అనేటటువంటిది సహించాల్సిన విషయం కాదు. అసలు అలా ఆక్షేపించాలని అనుకుంటే ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే, అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు. ఇప్పుడు అలాంటి విషయాల్లోకి మన వాళ్ళు ఎప్పుడు కూడా పోరు. నీ తల్లిలో ఈ లోపాలున్నాయి, నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి. అలాంటి వారికి కూడా మోదీ గారు రెండు నాలుకల ధోరణితో కాకుండా నిజానికి చిన్నజీఆర్ గారిని కొట్టినట్లుగా, చిన్నజీఆర్ గారి ప్రసంగానికి ఎదురు దెబ్బ తగిలినట్లుగా మోదీ గారి ప్రసంగం ఉంది. కావాలంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి పూర్తి మెసేజ్, పూర్తి వీడియోలు చూడండి, దొరుకుతాయి. మంచి మనస్సుతో ఉన్నది ఉన్నట్లుగా వేషధారణ లేకుండా చెప్పదలుచుకున్నది ఏంటో క్రీస్తుని గురించి సూటిగా చక్కగా మోదీ గారు చెప్పాడు. చిన్నజీఆర్ గారి కంటే మోదీ గారు చాలా చాలా బెటర్గా మాట్లాడారు. అది నేను మీకు చెప్తోంది. ఒక మాట చెప్పాలంటే ఆయన ఇచ్చిన ప్రసంగం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న మతోన్మాదుల ముఖం మీద చెల్లుమని కొట్టినట్టు అయ్యింది అని నాకు అనిపించింది. మతోన్మాదులకు మనం వ్యతిరేకం కాదండి. మతోన్మాద భావాజాలానికి మన వ్యతిరేకం. సైతాను శక్తులకు మన వ్యతిరేకం. క్రైస్తవులుగా సైతాను వాళ్ళని వాడుకుంటున్నాడు అని వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. కనుక ఈ భావన ఎన్నటికీ మీరు మర్చిపోకండి. మనం అందరి కోసం ప్రార్థన చేయాలి, అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి, అందరి రక్షణ కోసం ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు, కానీ తిరగబడి కొట్టండి అనలా. మీ శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయండి, ఆకలికుంటే భోజనం పెట్టండి అని చెప్పాడు యేసయ్య. బైబిల్ మనకి చెప్పింది. ఇంత మంచి బోధనలు ప్రపంచంలో ఇంకెక్కడా లేవండి. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. కాబట్టి టోటల్గా మోదీ గారి ప్రసంగం, ఆయన చేసినటువంటి పని, ప్రత్యేకించి చర్చికి వెళ్ళడం కూడా కొంతమందికి చర్చనీయాంశం అయిందండి. ప్రధాని గనక అన్ని మతాలు సమానం గనక విషయం చెప్పాలి అన్న రీతిలో కొంతకాలం ఆయన చేశారు. నివాస స్థలంలోనే ఏదో చిన్నగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవాడు. అలా కాకుండా ఆయన ప్రత్యేకించి పనిగట్టుకొని బైబిల్ చేత పట్టుకొని చర్చిలో ప్రసంగం చేయటం అన్నది చాలా సంతోషాన్ని కలిగించింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మర్చిపోకండి కామెంట్ చేయటం, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఢిల్లీలోని కేథడ్రల్ చర్చిలో జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలకు మోడీ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మనం చూస్తున్నాం, బైబిల్ కూడా చేతపట్టుకున్నారు ఆయన. తర్వాత శాంతి సామరస్యం కోసం, శాంతి కోసం యేసుక్రీస్తు చేసిన బోధనలు ఎంతగానో దోహదపడ్డాయి, ఎంతగానో పెంపొందిస్తాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో మోడీ ఇవాళ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం, ఈ రకంగా కామెంట్స్ చేయడం కొంత చర్చనీయాంశమయ్యాయి, ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం మనతో మోడీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం పైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే పుల్లారావు గారు. చర్చికి సంబంధించింది, క్రిస్టియన్కి సంబంధించింది చాలా జనాభా ఉన్నారు భారతదేశంలో. 10% ఉన్నారు నేను అంచనా వేస్తున్నా. చాలా మంది మనం ఊరికనే లెక్కలు ఏదో ఉన్నాయి, 1%, 2% కాదు కదా, 10% 15%. యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చెన రకానికి వెళ్తాడు, అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్.
యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి. మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు. నా బొట్టుడు ఎవడే కూర్చున్నారే, నేను ప్రధానమంత్రిరా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి, మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడా అండి, నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.